Union Minister Kishan Reddy reaffirmed the centre's commitment to supporting Singareni coolies. Union Minister Kishan Reddy declared that the centre stands firmly with Singareni coolies, announcing Prime Minister Narendra Modi's approval to allocate to Tadichalla coal minings to the company. He said the government is extending complete support to strengthen Singareni's operations. Reddy added that he personally worked to secure the Naini coal block, which holds reserves sufficient for 35 years. The minister emphasized that these allocations will ensure long-term energy security and boost employment in Telangana's coal belt. His remarks comes amid ongoing debate over coal sector reforms, with the centre highlighting transparency and sustainability in resource management. Officials said the new blocks will enhance Singareni's production capacity and reinforce its role in India's energy sector. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఇప్పటికే చెప్పడం జరిగింది, మీకు కూడా మళ్ళీ చెప్తాను. నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి సైట్ విజిట్, టెండర్ వేయాలనుకున్నటువంటి వాళ్ళు సైట్ విజిట్ చేయాలనేటువంటి నిబంధన అంతటా ఉంది, డిఫెన్స్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సైట్ విజిట్ చేయకుండా టెండర్ వేసి టెండర్ వచ్చిన తర్వాత దానికి రోడ్డు లేదు, పవర్ లేదు, వాటర్ అందుబాటులో లేదు, మన ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం ఉంది అని తర్వాత కోర్టులో ఫైల్ చేశారు చాలామంది గతంలో, ఇక్కడ కాదు అనేక కాంట్రాక్టులు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టింది. కానీ సైట్ విజిట్ సెల్ఫ్ డిక్లరేషన్, నేను వెళ్ళాను, నేను చూశాను, తర్వాత ఏదైనా సమస్యలు వస్తే నేను బాధ్యుని అవుతాను అనేటువంటి విషయాన్ని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అది సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. కానీ ఇక్కడేం జరిగిందంటే సింగరేణి యాజమాన్యం సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి యాజమాన్యం సైట్ తీసుకోవాలి. అప్పుడు మేము కమిటీ వెళ్ళిన తర్వాత ఆ యొక్క నిబంధన వద్దని చెప్పాము. ఆ తర్వాత టెండర్లే రద్దయినాయి, అక్కడికి ఆ సమస్య పరిష్కారమైంది. మళ్ళీ ఏదైనా టెండర్ వచ్చినప్పుడు చూద్దాం. నైనీ కోల్ బ్లాక్స్